విశాఖ గీతం యూనివర్సిటీ వివాదాస్పద భూములపై ఇవాళ వైసీపీ నిరసన దీక్ష చేపట్టనుంది. జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర నివాళి అర్పించి దీక్ష ప్రారంభించనున్నారు విపక్ష నేతలు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది దీక్ష. గాంధీ విగ్రహం నుంచి కౌన్సిల్ సమావేశ మందిరం వరకు ర్యాలీగా వెళ్లనున్నారు కార్పొరేటర్లు. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్, రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. విశాఖ గీతం యూనివర్సిటీ వివాదాస్పద భూములపై ఇవాళ వైసీపీ నిరసన దీక్ష చేపట్టనుంది. జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర నివాళి అర్పించి దీక్ష ప్రారంభించనున్నారు విపక్ష నేతలు. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది దీక్ష. గాంధీ విగ్రహం నుంచి కౌన్సిల్ సమావేశ మందిరం వరకు ర్యాలీగా వెళ్లనున్నారు కార్పొరేటర్లు. విశాఖ గీతం యూనివర్సిటీ వివాదాస్పద భూములపై ఇవాళ వైసీపీ నిరసన దీక్ష చేపట్టనుంది. జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర నివాళి అర్పించి దీక్ష ప్రారంభించనున్నారు విపక్ష నేతలు. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది దీక్ష. గాంధీ విగ్రహం నుంచి కౌన్సిల్ సమావేశ మందిరం వరకు ర్యాలీగా వెళ్లనున్నారు కార్పొరేటర్లు. విశాఖ గీతం యూనివర్సిటీ వివాదాస్పద భూములపై ఇవాళ వైసీపీ నిరసన దీక్ష చేపట్టనుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, అవును, విశాఖలో అత్యంత ఖరీదైన 54 ఎకరాల భూములను గీతం ప్రైవేట్ యూనివర్సిటీకి బదలాయించేలా ఇవాళ ఒక ఎజెండా రూపొందించారు. దీనికి సంబంధించి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో మరికొద్దిసేపట్లోనే చర్చ జరగనుండగా దానిని వ్యతిరేకిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తోంది. ప్రస్తుతం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట ఆ పార్టీకి సంబంధించిన నాయకత్వం, కార్పొరేటర్లంతా కూడా నిరసన దీక్షను ప్రారంభించారు. గాంధీజీ వర్ధంతి సందర్భంగా పేరు పెట్టుకున్న యూనివర్సిటీ భారీగా భూ కుంభకోణాలకు పాల్పడుతుందనేది ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. ఈ ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం కార్పొరేటర్లంతా కూడా తమ నిరసనను వ్యక్తం చేయడానికి కౌన్సిల్లో 15వ ఎజెండాగా పెట్టిన గీతం భూముల బదలాయింపులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వారంతా కూడా బ్లాక్ రిబ్బన్లతో నిరసన వ్యక్తం చేయబోతున్నారు. మరోవైపు పార్టీ ముఖ్య నాయకత్వం అంతా కూడా ఈ నిరసన దీక్షలో పాల్గొంటుంది. ఒకవైపు సభ లోపల సభను వీలైనంత వరకు ఎజెండా ఆమోదం పొందకుండా నిరోధించడంతో పాటుగా మరోవైపు సభ బయట కూడా ఈ భూముల బదలాయింపు దాదాపుగా 5,000 కోట్ల రూపాయల భూములకు సంబంధించిన వ్యవహారం ఇది. ఇంత పెద్ద ఎత్తున భూములను బదలాయిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రస్తుతం మన దగ్గర మాజీ ఎమ్మెల్యే కటం దొరుకుతున్నారు. ఈ రోజు సభ లోపల బయట కూడా మీరు ఆందోళన చేయబోతున్నారు. ఏ విధంగా కొనసాగబోతుంది మీ అభిప్రాయం? ఒక కబ్జాదారుడు ఒక ప్రజాప్రతినిధిగా కళ్ళు మూసుకొని ఒక కబ్జాదారుడికి దర్జాగా కబ్జా చేసినటువంటి భూములన్నీ కూడా కైంకర్యం చేసుకొచ్చనే రీతిలోనే ఈరోజు సుమారు 5,500 కోట్లు వర్త్ ఆఫ్ ల్యాండ్ 55 ఎకరాలని లోకేష్ తోడల్లుడైనటువంటి గీతం అధినేత భర్తకి కట్టబెట్టడం ఈ దుర్మార్గపు చర్య. ఈ భూ కబ్జాని, భూ దోపిడీని ఎట్టి పరిస్థితులు అడ్డుకోవాలని ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఈ రోజు ప్రభుత్వం కళ్ళు తెరిపించడం కోసం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కళ్ళు తెరిపించడం కోసం పెద్ద ఎత్తున ఈ రోజు ధర్నా చేయడం జరుగుతుంది. కళ్ళు కానీ తెరిచి ఇమీడియట్ గా మళ్ళీ ప్రజలకు కానీ అది అంకితం చేయకపోతే మాత్రం ఈ పోరాటం ఎంతకైనా కొనసాగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఓవరాల్ గా పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకత్వం అంతా కూడా ఇక్కడే ఉంది. మరి ఈ రోజు జరుగుతున్న పోరాటం హౌస్ లోపల బయట కూడా ఎలా చూస్తారు? మీ అంతిమంగా మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఒకటండి, విశాఖపట్నంలో గడిచినటువంటి 20 మాసాల్లో జరిగినటువంటి భూ కేటాయింపులు దేశంలోనే అతిపెద్ద స్కామ్ ఇది. దాదాపు 25,000 నుంచి 30,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రభుత్వ భూముల్ని వారికి కావాల్సినటువంటి రియల్ ఎస్టేట్ సంస్థలకి ఈరోజు దారాదత్తం చేశారు. చివరికి వారు కుటుంబం కూడా దోపిడీ చేయాలని ముందుకొచ్చింది. అందులో భాగంగానే ఈరోజు ఈ 55 ఎకరాలు దాదాపు 5,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని కబ్జా చేయడానికి సిద్ధపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తా ఉంది. దీని మీద సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తా ఉంది. దాంతోపాటు స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ ఈ సంస్థకు అధినేతగా ఎవరైతే ఉన్నారో తను రాజీనామా చేయాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తారు. ఒక విశ్వవిద్యాలయానికి భూములు ఇస్తే ఇబ్బంది ఏమొస్తుందని ఒక వాదన సహజంగానే కూటమి నుంచి వస్తుంది. ఈ రోజు సభ లోపల కూడా వాళ్ళు అదే డిఫైన్ చేయబోతున్నారు. ఎలా ఎదుర్కోబోతున్నారు? నేను ఒకటే చెప్తాను, గీతం కాలేజ్ భారత్కి ల్యాండ్స్ అనేది ప్రొడక్ట్ చేయడానికి మీరు యువర్ ద కస్టోడియన్స్ ఆఫ్ ద గవర్నమెంట్. అందుకే మీకు పరిపాలన ఇచ్చారు 5 సంవత్సరాలు. అలాంటి ప్రైమ్ ల్యాండ్స్ ఈ రోజు మీరేమో అప్పనంగా తీసుకున్నామంటే ఊరుకునేది లేదు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ. ప్రజలు కూడా చూస్తూ ఊరుకునేది ఏమి లేదు. నేను ఒకటే చెప్తాను, అందుకే ఈ విశాఖపట్నం ప్రజలు ఎక్కడి నుంచో వలస వచ్చిన నాయకులు ఎన్నుకోవద్దు. ఇలాగే ఉంటుందన్నమాట. ఈ వలస వచ్చిన నాయకులు వచ్చి
ఈ యొక్క విశాఖపట్నం దోచుకొని తింటున్నారన్నమాట, దోచుకొని తింటున్నారు. పార్టీ ముఖ్య నాయకత్వం అంతా కూడా ఇప్పటికీ చేరుకుంది. ప్రస్తుతం శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కూడా ప్రాంతానికి చేరుకున్నారు. ఈ ఒకవైపు సభ లోపల ఎక్స్ అఫీషియో మెంబర్గా ఆయన కూడా తన వాదన వినిపించబోతున్నారు. గీతం భూముల కేటాయింపు అనేది ఖచ్చితంగా దుర్మార్గమైంది, దానిని ఎదుర్కొంటామని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. మరోవైపు సిబిఐ ఎంక్వైరీకి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.